ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగం పూర్తిగా నిర్వీర్యమైందని మాజీ మంత్రి మేరుకు నాగార్జున ఆరోపించారు. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించిన విద్యా మీట్లను దగా మీట్లుగా అభివర్ణించారు. 45,000కు పైగా స్కూళ్లను నాడు నేడు కింద మాజీ సీఎం జగన్ బాగు చేశారన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఇంగ్లీష్ మీడియం, ట్యాబ్లు, మంచి మధ్యాహ్న భోజనం ఇలా అన్నింటినీ దూరం చేశారన్నారు. ప్రభుత్వ పాఠశాలలను కాకుండా ప్రైవేటు పాఠశాలలు అభివృద్ధి చెందాలని కుట్రతో ప్రభుత్వం అడుగులు వేస్తోందని విమర్శించారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చేశారో వాటన్నిటినీ గాలి కుదిరేశారు, వాటన్నిటినీ తిలోదకాలు ఇచ్చారు. నాడు నేడుకైతే దరిదాపు 12,000 కోట్లకు పైగా వెచ్చించి 45,000కు పైగా స్కూల్స్ కానీ హాస్టల్స్ కానీ రెన్యువేట్ చేస్తే వాటిల్లో కూర్చొని మీరు ఈరోజు తగుదురమ్మ కదా అని చెప్పేసి మీటింగులు పెట్టి పేరెంటు టీచర్స్ అంట ఎందుకు పెడతా ఉన్నారు? మీ పిల్లవాళ్ళకి ఇంగ్లీష్ విద్యను ఆపేశారని చెప్తాక, మీ పిల్లవాళ్లకు సిబిఎస్ఈ సిలబస్ చదవటానికి ఇష్టం లేదు మాకు ఆపేశారని చెప్తానిక, మీ పిల్లవాళ్ళకి ఈరోజు బ్రహ్మాండం వంటి స్కూల్స్ జగన్మోహన్ రెడ్డి గారు కట్టించారు, నేనున్న దాంట్లో కూర్చొని చెప్తాను చదివించండి అని చెప్తాక, బ్రహ్మాండం వంటి ట్రైన్ టీచర్స్లో గవర్నమెంట్ స్కూల్స్లో తర్ఫీదు ఇచ్చి గ్లోబల్ సిస్టంలో పిల్లలను చదివించడానికి అవకాశాలు కల్పించారు జగన్మోహన్ రెడ్డి, నేను ఆపేస్తున్నానని చెప్తానిక దేనికోసం పెడతా ఉన్నారని అడుగుతా ఉన్నాను.